రామాయణమే రామాయణాన్ని చారిత్రకంగా తప్పు అని చెప్తుంది. రామాయణంలో చెప్పబడిన దేశాలు ప్రాంతాల పేర్లన్నీ క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 100 మధ్య ఏర్పడినవే. అందుకే నిజాయితీ గల ఎందరో శాస్త్రవేత్తలు రామాయణాన్ని క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు పూర్వం 200 మధ్యలో రాశారని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు రామాయణంలోని ప్రాంతాల్ని దేశాల్ని ఒకసారి పరిశీలిద్దాం. కాశీ లేక వారణాసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ పట్టణం క్రీస్తు పూర్వం 1200లో ఏర్పడింది. మగధ ప్రస్తుతం బీహార్లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 700 తర్వాత ఏర్పడింది. అంగదేశం ప్రస్తుతం బీహార్లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 1200లో ఏర్పడింది. కోసల ఉత్తరప్రదేశ్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 1500లో ఏర్పడింది. బాహ్లిక దేశం ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 1500లో ఏర్పడింది. అవంతిని ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ప్రాంతం. ఇది క్రీస్తు పూర్వం 600లో ఏర్పడింది. కేరళ క్రీస్తు పూర్వం 300లో చేరులు తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్ని పాలించారు. వారి పేరును బట్టి తమ రాజ్యానికి కేరళ అని పేరు వచ్చింది. పాండ్య క్రీస్తు పూర్వం 500కి చెందిన గంగపాండ్య అనే వ్యక్తి వంశానికి చెందిన శివతుంగన తమిళనాడులో క్రీస్తు పూర్వం 300లో పాండ్య రాజ్యాన్ని స్థాపించాడు. చోళులు క్రీస్తు పూర్వం 300లో కూనాలన రాజు తమ వంశ పేరును బట్టి తమిళనాడులో చోళ రాజ్యాన్ని స్థాపిస్తే తర్వాతి కాలంలో రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడు దీన్ని గొప్ప సామ్రాజ్యంగా చేశారు. ఆంధ్ర క్రీస్తు పూర్వం 300లో ఈ పేరు ఆంధ్రాకి వచ్చింది. ఉత్కల ప్రస్తుతం ఒడిశాగా పిలువబడుతున్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 400లో ఏర్పడింది. కాంబోజు ఇది ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఉంది. ఈ రాజ్యం క్రీస్తు పూర్వం 1200లో స్థాపించబడింది. యవనుల దేశం అయోనియన్స్ అనగా గ్రీకు వారు. ఈ దేశం క్రీస్తు పూర్వం 600లో ప్రారంభమై క్రీస్తు పూర్వం 300కి భారతదేశం వరకు వ్యాపించింది. చీనా, పరమచీనా ఇది ప్రస్తుత చైనా. క్రీస్తు పూర్వం 300లో చీనా అనే రాజు దీన్ని పాలించాడు. ఇతని పేరును బట్టి దీనికి చైనా అనే పేరు వచ్చింది. శకులు ఇది ప్రస్తుత అజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. వీరు క్రీస్తు పూర్వం 1000లో రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు పూర్వం 300కి పంజాబ్ వరకు విస్తరించారు. టంకన ప్రస్తుత తెలంగాణ ప్రాంతం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి ఇది ఉనికిలో ఉంది. హస్తినాపురం కురువంశంలోని హస్తి అనే రాజు క్రీస్తు పూర్వం 1200లో పరిపాలించిన రాజ్యం ఇది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. పాంచాల దేశం పంచ ప్రాంతాలు కలిసిన ఈ ప్రదేశం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ పేరు దీనికి క్రీస్తు పూర్వం 1100లో వచ్చింది. కురుక్షేత్ర కురు అనే రాజు క్రీస్తు పూర్వం 1500లో పాలించిన ప్రాంతం ఇది. అతని పేరును బట్టి దానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. భారతంలో యుద్ధం ఇక్కడే జరిగిందని చెప్తారు. అంటే ఈ ప్రదేశాలు, పట్టణాలు మన దేశంలో ఉన్న సమయంలో అనగా క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు పూర్వం 100కి మధ్యలో వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఈ లోపు ఈ కర్రి పోరంబోకొచ్చి రామాయణం ఎప్పుడో జరిగింది, రాసింది మాత్రం క్రీస్తు పూర్వం 300లో అంటాడు. ఒరేయ్ బుర్రలేని కర్రి, ఈ పట్టణాలన్నీ రాముని కాలంలోనే ఉన్నట్లు రాసుకున్నారా? పైగా ఎప్పుడో జరిగిన రామాయణాన్ని వాల్మీకి రాయలేదు. వాల్మీకి కూడా రామాయణంలో ఒక పాత్ర. రాముని పిల్లలు వాల్మీకి దగ్గర పెరిగినట్లు వాల్మీకి రాసుకున్నాడు. కాబట్టి మూసుకొని కూర్చోరా కర్రెదవా.